12 8s are 96. 96. 12 9s are 108. 12 10s are very good. హలో అత్తమ్మా, నేను కుర్రోని లవ్ చేశాను. ఆ కుర్రాడు ఏం చేస్తాడు? ఏం చేసినా ధైర్యంగా చేస్తాడు. పేరేంటి? రాజా. పూర్తి పేరేంటి? తెలీదు. వాళ్ళదే ఊరు? ఈ ఊరే, జోధ్పూర్. అసలే ఊరు తెలీదు. నీకింకా ఏం తెలీదు? చెప్పు. ఆ కుర్రోడు మాత్రమే తెలుసు. जोशी भैया नमस्कार। नमस्ते सर। जोशी भैया मेरा फोन खराब हो गया, मूड पिछल हो गया। ये सिम कार्ड ये नया फोन में डालो। ये तो कट करना पड़ेगा। ओके कट करेंगे, पहले ऑन करेंगे। ఏంటి ఇన్ని మెసేజ్లు వస్తున్నాయి? మర్యాదగా ఇంటికి రా పెద్దన్న. వేర్ ఆర్ యూ రే? ఐఎమ్ ట్రయింగ్ యువర్ మొబైల్. శాంతి అమ్మా, నువ్వెక్కడున్నా పట్టుకుంటాం. చిన్నయ్య అన్నా, దాని మొబైల్ ఆన్ అయింది. ఫోన్ చేయరా దానికి, ఫోన్ చేయి. మౌనే, మౌనే ఎక్కడున్నా చెప్పు. నిన్నే. హలో. హలో. నా పేరు మౌని కాదు, నా పేరు మురళి. నీ పేరేంటి చిన్నయ్య? ఎవరా నువ్వు? చెల్లెక్కడా? చెల్లి కావాలా చిన్నయ్య? అవును. అంత అర్జెంటా చిన్నయ్య? చెప్పట్రా నువ్వు. ఎంత ఇస్తావు చిన్నయ్య? నీ చెల్లినిస్తే ఎంత ఇవ్వగలవు? అన్న డబ్బులు అడుగుతున్నాడు. 5 లక్షలు ఇస్తారా? చెల్లి ఎక్కడుందో చెబితేనే 5 ఇస్తానంటున్నావు, చెప్పకపోతే? ఇంత వాడికి ఇచ్చేరా. 10 ఇస్తా, చెప్పు. నువ్వు ఓపెనింగే 10తో స్టార్ట్ అయ్యావంటే నేను 20 దాకా వెళ్ళొచ్చు చిన్నయ్యా. సరేరా, నువ్వు ఫోన్ ఆన్ లోనే ఉంచు. నువ్వు అడిగిన 20 ఇస్తా. గంటలో అరేంజ్ చేస్తా. గంటలో. అలాగే చిన్నయ్యా. ఎక్కడున్నావు నువ్వు? మార్కెట్ లో. అదేరా, ఏ మార్కెట్ లో? बीट बीट गवार चक्कर में बार इडली में संभार। दिस इज जोधपुर मार्केट। ఎక్కడుంది? లొకేషన్ జోధ్పూర్. కానీ ఈడు మాత్రం చాలా ఇరిటేట్ చేస్తున్నాడు. జోధ్పూర్ 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 లో ఉన్న మా నాన్నకి చెప్పు, చెప్పు. ఫోన్ చేయరా. ఆడే మురళి అంటే. कैश दी बैग दी डीडी तेचारा? कितना चाहिए? 20 लाख चाहिए। 20 लाख ओनली। 20 लाख चल। नो पक्का, ओनली कैश। मौनी कहाँ है? बोल. తెలీదురా. తెలియకపోతే ఏం పోతారా ఆయన? मौनी कहाँ है? తెలీదు చెప్తున్నా కదరా. बोल. అది కొడుకు గర్ల్ ఫ్రెండ్. వామో కత్తి. कहाँ है तेरा बेटा? అమ్మ తెలుసు. ఆ ఫోటో. क्या? FORT ఫోటో. కుదరదు కానీ ఫోటో చెప్పారు కదా ఫోటో నిజమేనండి. నా ఫ్యామిలీ గురించి నీకు చెప్పాలి. నా జీవితంలో నేను ఇష్టపడే ఒకే ఒక వ్యక్తి మా అత్తమ్మ. నీ గురించి తనకి చెప్పాను. కండిషన్ ఏంటంటే తనకి ఇష్టం లేకుండా నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. నిన్ను తనకి చాలా గొప్పగా పరిచయం చేయాలనుకుంటున్నాను. ప్లీజ్ ఇంప్రెస్ హర్. ఇంప్రెస్ కదా, చేసేద్దాంలే. హలో నాన్న, నేను నాన్నను మాట్లాడుతున్నాను.
టైం లేదు. కట్ కట్ లో చెప్తున్నాను. నీ గర్ల్ ఫ్రెండ్ ఉందే పెద్ద జురాసిక్ పార్కు, అది ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిందంట. నేను 20 లక్షలు అడిగినా వాళ్ళ చిన్నయ్య ఇస్తానన్నాడు. నాన్న రౌడీలు వచ్చి నన్ను ఉతికేసి డబ్బులు ఇవ్వకుండా నీ దగ్గర బయలుదేరారు నాన్న. 20 లక్షలు ఇస్తే నేను ఆ పిల్లని హ్యాండ్ ఓవర్ చేయనా. బీ కేర్ఫుల్ నాన్న. గాడ్ బ్లెస్ యూ. మా 20 లక్షలు మగిస్తే మౌనిని మిగిస్తా. మీద ఏ డబ్బులు? వీళ్ళ చిన్నయ్య మా నాన్నతో 20 లక్షల పేమెంట్ మాట్లాడాడు. మరి మావేగా. రాజా, నన్ను అమ్మేస్తున్నావా? ఏయ్, నిన్ను అమ్మేయటం ఏంటి? నిన్ను మీ ఇంటికే పంపిస్తున్నాను. దానికి నాకు 20 ఇస్తున్నారు. మళ్ళీ 2 రోజులు తెచ్చేస్తాను. మనలో మనం కంటిన్యూ చేసుకుందాం. ఐ హేట్ యు. ఏట తొక్క రా. రేయ్, 20 లక్షలు ఇస్తే అమ్మాయినిస్తా, లేకపోతే ఇవ్వను. నిన్ను పంపించిన ఆ గొట్టంగాడికి ఫోన్ చేసి 20 లక్షలు అరేంజ్ చేయమని చెప్పు, లేకపోతే ఇక్కడి నుంచి ఎవ్వరూ కదలరు. మీ అమ్మ లక్ష్మీదేవి నా భార్య జాండీస్ వచ్చి చచ్చిపోయింది నాన్న. ఇతన్నే నన్ను ప్రేమించావు? ఇలాంటి వెధవని చూపించడానికేనా నన్ను పిలిచావు? ఎరా, ప్రేమించిన అమ్మాయిని అమ్మటానికి సిగ్గు లేదు నీకు? ఏ తల్లి కన్నెదురా నిన్ను? ఆ? పట్టుకో
ఎందుకు ఏడుస్తున్నావు? వాడు ఎలాంటోడో తెలిసిపోయిందని సిగ్గుపడి ఏడుస్తున్నావా? వాడు చాలా మంచోడు అని చెప్పావే, ఇదేనా? కొంచెం మంచోడే. పిచ్చిదానా, ఆడి మాయలో నుంచి బయటికి రా. నేను రాకపోయి ఉంటే నీ గొంతు కోసేవాడు. అప్పుడు నీ జీవితం కూడా నాలా తయారయ్యేది. మళ్ళీ ఇస్తా అంటున్నావు. ఇప్పటికే పాత బాకీ చాలా పెరిగిపోయింది. చూస్తూ చూస్తూ నిన్న బిజినెస్ లో 20 లక్షలు పోయినాయి. ప్యాకెట్ లో పాత బాకీలన్నీ రేపిచ్చేస్తా నీకు. నానా, ఏంది నానా? మనసేం బాగాలేదు నానా, నీతో కలిసి మందు తాగాలనిపిస్తుంది. అవును నాన్న, మనం మందు తాగటం చాలా అవసరం నాన్న. ఆ అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి మన ఇంట్లో కమ్యూనికేషన్ సిస్టమే దెబ్బతినిపోయింది నాన్న. నాన్న, మందే మనకు మందు నాన్న. దా Cheers! విజయవంతమైన రెండో పెగ్గు. నాన్న, ఈ రోజు నుంచి మనకి గ్యాప్ రాకుండా లైఫ్ లాంగ్ ఇలాగే తాగుతూ ఉండాలా. ఇదిగో వంకాయ పచ్చడి, అద్దుకో. నానా, ఏంది నాన్న? అమ్మ ఎలా చనిపోయింది నానా? ఎన్నిసార్లు చెప్పినా మర్చిపోతుంటావు నాన్న నువ్వు. అమ్మ జాండీస్ తో చచ్చిపోయింది నాన్న. అనుకుంటావు నాన్న జాండీసే కదా 4 రోజుల్లో తగ్గిపోయిద్దని, కానీ చాలా డేంజర్ నాన్న. అమ్మ కోసం తిరగని ఆసుపత్రి లేదు నాన్న, చూడని నర్సు లేదు నాన్న. అమ్మ దేవత నాన్న. ఏంది నాన్న బెల్ట్ తీస్తున్నావు? టైట్ అయిపోయిందా నాన్న ప్యాంటు? అదేంటి నాన్న చేతికి చుట్టుకుంటున్నావు బెల్ట్? నాన్న, ఏది నాన్న? నాన్న, నాన్న, బాబో, వాయో, ఎందుకు కొట్టున్నావు నాన్న? ఎందుకు కొట్టున్నావు నాన్న? బాబో నాన్న, నాన్న నేను మీ నాన్న నాన్న. బాబా, వాయో, కొంప తీసి మీ అమ్మను చూసావా నాన్న? ఏంటి? కొంప తీసి మీ అమ్మను చూసావా? అమ్మ ఎక్కడుంది నాన్న? అమ్మ చచ్చిపోయింది కదా నాన్న. అవును. మళ్ళీ అమ్మంటావేంటి నాన్న? నాన్న, 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 బాబో, సంథింగ్ రాంగ్ దేవుడా. లేదు నాన్న, నీ దెబ్బ తెలుస్తుంది. నువ్వు అమ్మని చూసే ఉంటావు నాన్న. నీ దెబ్బ తెలుస్తుంది. నువ్వు అమ్మని చూసేసావు. నువ్వు అమ్మని చూసేసావు నాన్న. ఎందుకు అబద్ధం చెప్పావు? ఎందుకు అబద్ధం చెప్పావు? చెప్తా నాన్న, అడిగావు కదా. అమ్మ మీద కోపంతో నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. అమ్మ బతుకుందని తెలిస్తే నువ్వు వెళ్ళిపోతావని, అందుకని నిజం చెప్పలేదు నాన్న. అమ్మో నాన్న, సారీ నాన్న. సారీయా? 25 ఏళ్లుగా నేను అమ్మ అమ్మ అని ఏడుస్తున్నాను. నా ఏడుపు చూసుకుని నీకు చెప్పాలనిపించలేదా నాన్న? మదర్ ప్రామిస్ అనిపించలేదు నాన్న. నాకు నువ్వు ఇప్పుడు తండ్రిలా కనిపించట్లేదు. నీ బతుకు నువ్వు బతుకు, నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. నాన్న, నీ అయ్యో, అమ్మ అమ్మ దగ్గరికి వెళ్ళిపో నాన్న. గాడ్ బ్లెస్ యూ. ట్రైన్ టైం కూడా వచ్చింది. నీకు నాకు తెగిపోయింది. మళ్ళీ నా దగ్గర కానీ మా అమ్మ జోలు కానీ రావద్దు. వస్తే పాతేస్తా. అమ్మ